హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ 2 months అయింది. ఇంకా ముందు ముందు మనం పీక్ సమ్మర్ అయితే చూడబోతున్నాము. సో ఈ సమ్మర్లో మనం బయట నుంచి ఐస్ క్రీమ్స్ అని, కూల్ డ్రింక్స్ అని అవి తెచ్చుకునే బదులు ఇంట్లోనే ఒక చల్లటి డ్రింక్ని అయితే తయారు చేసుకుందాం. దీనికోసం సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ అయిన వాటర్ మెలన్ ఒకటి ఉంటే సరిపోతుంది. దీంట్లో నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ని అయితే యూస్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుంటే అందులో నేను గోంద్ కటీరా అని చెప్పేసి ఒకదాన్ని పర్చేస్ చేశాను కదా డ్రై ఫ్రూట్ షాప్లో. సో దీన్ని అయితే నేను యూస్ చేస్తున్నాను. దీని గురించి ఐడియా లేని వాళ్ళు ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా దీన్ని యూస్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. చూసారు కదా, ఇవి ఇలాగా స్పటికల్ లాగా చిన్న చిన్న స్పటికల్ లాగా ఉంటాయి. టేస్ట్ వచ్చేసి గమ్లా ఉంటుంది. సో దీన్ని మనం ఎడిబుల్ గమ్ అని కూడా అంటారు. గోంద్ కటీరా కాకుండా నార్మల్ గోందుని మనం గోంద్ లడ్డుల్లో కూడా యూస్ చేయొచ్చు అనమాట. దీన్ని మనం సమ్మర్లో తీసుకోవడం వల్ల ఇది మన ఒంటికి చలవ కూడా. కానీ దీన్ని జ్యూస్లో ఎలా యూస్ చేస్తామంటే ఫస్ట్ దీన్ని ఫ్యూ అవర్స్ పాటు మనం వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కొన్ని స్పటికలు కొన్ని గమ్స్ అయితే తీసుకొని అది మనం ఒక బౌల్లో దాని నిండా వాటర్ అయితే పోసుకోవాలి. దీన్ని 3-4 hours నానబెట్టేసుకున్నా కూడా మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో నేనైతే వాటర్ పోసుకొని మూత పెట్టేసుకున్నాను. మీన్ వైల్ నేను చేయాల్సింది ఏంటంటే ఒక వాటర్ మెలన్ తీసుకున్నాను. సో దాంట్లో హాఫ్ని మనం చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకొని దీన్ని కాసేపు ఒక 1 to 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఈ కట్ చేసిన పీసెస్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ముందే ఏంటి యూజ్ అంటే ఈలోపు ఎడిబుల్ గమ్ అనేది ప్రాసెస్ అవుతున్న టైంలో ఇవి కూల్ అయిపోతాయి కాబట్టి మనం జ్యూస్ చేసుకుని వెంటనే తాగేసేయచ్చు. సో ఇలాగా ఆ పీసెస్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత మనం మిక్సీ వేసుకొని పల్ప్ అంతా అందులో ఉన్నటువంటి పల్ప్ అంతా పోయేంత వరకు మనం దాన్ని స్ట్రైన్ చేసుకోవాలి. వాటర్ కంటెంట్ హైగా ఉండే ఈ వాటర్ మెలన్ని ఈ సమ్మర్లో కంపల్సరీగా తీసుకోవాల్సిన ఫ్రూట్ కాబట్టి సో నేను ఈరోజు జ్యూస్ని ఈ ఫ్రూట్తో వాటర్ మెలన్ తోటి చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి కటీరాని చూసేద్దాం అది ఎలా వచ్చేసిందో. చూసారు కదా, ఇదేంటి అనుకుంటున్నారా? ఇందాక మనం బాక్స్లో ఏవైతే మనం గోంద్ కటీరాని పెట్టి వాటర్ పోసామో అదే ఇది. 3 to 4 hours మనకి అది గమ్లాగా ఇలా ఐసీగా ఫామ్ అయిపోతుంది అనమాట. చాలా మ్యాజికల్గా ఉంది కదా. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇది మ్యాజిక్గానే అనిపిస్తుంది. బట్ దీన్ని మనం సుగంధ బండ్ల దగ్గర ఎక్కువగా చూడవచ్చు. సో దీన్ని మనమైతే ఒక స్పూన్ని గ్లాస్లోకి తీసుకోవాలి. ఐస్ లాగా ఫామ్ అయిన ఈ కటీరా ఎలాంటి టేస్ట్ ఉండదు. సో ఇప్పుడు మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్నటువంటి వాటర్ మెలన్ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అది ఆల్రెడీ మన ఫ్రిడ్జ్లోంచి తీసిన పీసెస్ కాబట్టి చల్లగా ఉంటాయి. వాటర్ మెలన్ జ్యూస్ విత్ కటీరా అయితే రెడీ అయిపోయింది. దీన్ని నీట్గా మిక్స్ చేసి తాగేయడమే లేటు. సో వాటర్ మెలన్ జ్యూస్ చాలామంది తాగే ఉంటాం. బట్ విత్ కటీరాతోటి కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఈ సమ్మర్లో మస్ట్గా ట్రై చేసిన డ్రింక్. అలాగే వాటర్ మెలన్ తోటి ఇంకా ఏం చేయొచ్చు ఇంట్లోనే అంటే సో నాకు ఇంకొక ఐడియా వచ్చింది. కూల్ డ్రింక్స్ జ్యూసెసే కాకుండా మనకి సమ్మర్ అనగానే గుర్తొచ్చేది ఐస్ క్రీమ్ ఆర్ ఐస్. అది కూడా సరదాగా ఇంట్లోనే ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి ఐస్ మౌల్స్ ఉన్నాయి. సో వాటిని అయితే తీసుకొని మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్నటువంటి వాటర్ మెలన్ జ్యూస్ని నీట్గా అందులోకి పోసేసుకోవాలి. ఇలా హెల్తీగా ఇంట్లోనే ఎటువంటి యాడెడ్ షుగర్స్ లేకుండా ఎటువంటి కలర్స్ యాడ్ చేయకుండా చాలా హెల్తీగా మనం ఐస్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఇది మనమే కాదు, పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మనం డైరెక్ట్గా వాళ్ళకి వాటర్ మెలన్ ఇస్తే తినడానికి ఇష్టపడని పిల్లలు కూడా ఐస్ని ఎంజాయ్ చేసేస్తారు. సో వన్స్ ఈ మౌల్లోకి మనం జ్యూస్ని పోసుకున్న తర్వాత దానికి ఇచ్చిన స్టిక్స్ అయితే మనం అందులో గుచ్చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకోవాలి. నేనైతే దీన్ని -18 degrees సెంటీగ్రేడ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో దట్ ఫాస్ట్గా ఐస్ అయిపోతాయి అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా అవి ఎలా ఫామ్ అయినాయో చూసేద్దాం. ఇప్పుడు చూసేద్దాం అసలు ఐస్ ఎలా ఫామ్ అయిందో. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ వాటర్ మెలన్ జ్యూస్ తోటి ఎర్రటి కలర్ఫుల్గా ఉన్నటువంటి ఐస్ అయితే రెడీ అయిపోయింది. చూస్తే ఏదో కలర్ మనం యాడ్ చేసినట్టుగానే ఉంది. బట్ నో యాడెడ్ కలర్స్, నో యాడెడ్ షుగర్,
చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అదే టైంకి మా ఇంట్లో సపోటా కూడా ఉంది. సో సపోటాతో కూడా ఎందుకు ట్రై చేయకూడదు ఐస్ అని చెప్పేసి ఒక ఐడియా వచ్చిందనమాట. సో దాన్ని కూడా మిక్సీలో వేసుకొని కొద్దిగా మిల్క్ యాడ్ చేసి దీన్ని కూడా ఐస్ మౌల్డ్స్లోకి వేసి ట్రై చేస్తున్నాము. ఇది ఎలా వస్తుందో చూసేద్దాం. సో సపోటా అండ్ వాటర్ మెలన్ ఇంకా ఉంటే మళ్ళీ ట్రై చేశాను. సో ఈ 2 ఐస్‌లు అయితే రెడీ అయిపోయినాయి. అవి ఎలా ఉన్నాయో, వాటికి కలర్ అదంతా డిఫరెన్స్ ఏంటి, టేస్ట్ డిఫరెన్స్ ఏంటి అనేది టేస్ట్ చేసి చూపిస్తాను. నాకైతే ఈ వాటర్ మెలన్ కలర్ అయితే సూపర్ అంటే సూపర్ నచ్చింది. ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది. అలాగే ఇప్పుడు నేను సపోటా ఐస్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సపోటాతో కూడా ఐస్ పర్ఫెక్ట్‌గా వచ్చింది. నాకు ఫస్ట్ వాటర్ మెలన్ నచ్చింది. బట్ దీన్ని టేస్ట్ చేసిన తర్వాత అది ఏ పాటికి సరిపోదనిపించింది. అంత టేస్టీగా ఉంది సపోటా. మనం ఇలా డిఫరెంట్ ఫ్రూట్స్ తోటి ఐస్‌లు అయితే ట్రై చేయొచ్చు. అలాగే కాకుండా మనం పాలల్లో కొబ్బరి అండ్ సబ్జాలు ఇవి కూడా వేసి మనం పాల ఐస్ క్రీమ్ కూడా తయారు చేసుకోవచ్చు. సో ఈరోజు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెగ్యులర్గా తాగే వాటర్ మెలన్ డ్రింక్ కాకుండా ఇలాగ ఏ జ్యూస్లో అయినా సరే కటీరాని యాడ్ చేసుకొని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ.